హలో ఆల్. వెల్కమ్ టు బుట్టబొమ్మస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. రుచిలో అమోఘంగా ఉండి అసలు దొండకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా వీక్‌లో ఒక్కసారైనా ఈ కర్రీని చేసి పెట్టమంటారండి. దీనికోసం ఒక ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేయించుకోవాలి. అవి వేగాక 1 టేబుల్ స్పూన్ నువ్వులు చిటపటలాడేలా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్‌ని వేసి కలుపుకోవాలండి. డ్రై కోకోనట్ కాబట్టి ఎక్కువ సమయం వేయించుకునే అవసరం లేదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ స్లైసెస్, 2 మీడియం సైజ్ టమాటో స్లైసెస్, అదేవిధంగా మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్‌గా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ కోసం లేతగా ఉండే దొండకాయలను ఈ విధంగా గుత్తి వంకాయకి కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకోవాలి. లేదు అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా దొండకాయ ఒక్కవైపు నుండి ఒక స్లిట్ ఆపోజిట్ డైరెక్షన్‌లో ఒక స్లిట్ చేసుకుంటే గ్రేవీ అనేది దొండకాయకి బాగా పడుతుంది. ఈవెన్‌గా కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసి మూత పెట్టకుండా హై ఫ్లేమ్‌లో కలర్ మారే వరకు వేయించుకోవాలి. దొండకాయలు వేగడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. వేయించేటప్పుడు అస్సలు మూత పెట్టకూడదు. రంగు మారేలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చాప్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, 4-5 గ్రీన్ చిల్లీ, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. ఇవి వేగాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలండి. ఇందులో 250 ఎంఎల్ వరకు వాటర్‌ని యాడ్ చేసి ఇందులో 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కర్రీని మీరు దొండకాయతోనే కాదు పొట్టల్స్‌తో కూడా ట్రై చేయొచ్చు. ఈ దొండకాయల్ని గ్రేవీలో బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు చేతిలో కొద్దిగా కసూరి మేతిని తీసుకొని దాన్ని క్రష్ చేస్తూ కర్రీలో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల కర్రీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. టైం గడుస్తున్న కొద్దీ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి. దీన్ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకొని ఫైనల్‌గా చాప్ చేసిన కొత్తిమీర యాడ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఒక్కసారి చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ కర్రీ ఫేవరెట్ కర్రీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.